నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఈ ఫోటోలోని వ్యక్తిని చూసారా? ఒక వ్యక్తి పడుకొని నోట్ల కట్టలు తలపై ఒంటిపైన పెట్టుకొని ఉన్నాడు. సాధారణంగా ఇలాంటి సీన్లు మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ ఇతను ఎవరో తెలుసా? వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు. ఇతను ఒక హోటల్లో నోట్ల కట్టలు పరుచుకొని దానిపైన పడుకొని దాంతో ఫోటోలు, వీడియోలు ఇప్పుడు బయటికి రావడం అయితే జరుగుతోంది. ఒక వ్యక్తిని లైంగికంగా వేధించిన నేపథ్యంలో ఆవిడిచ్చిన ఫిర్యాదు తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇతను వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడని, ఇతని పేరు వెంకటేశ్వర శర్మ అని చెప్పి సో ఇతను చేసినటువంటి ఘనకార్యాలు మొత్తం ఇప్పుడు వస్తున్నాయి. సో అసలు మరి పోలీసులు ఎంక్వైరీ ఏ విధంగా చేస్తున్నారు? లీగల్ సెల్ అంటేనే మనకు తెలుసు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి, అలాంటి వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తే మరి ఎలా చూడాలి? దీనిపైన వైసీపీ ఏమైనా స్పందిస్తుందా? మరి ఏం సమాధానం చెప్పే అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం. నమస్తే. శ్రీలీల గారు, మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుందండి. వెంకటేశ్వర శర్మ అని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు. సో లీగల్ సెల్ అయ్యుండి ఎవరైనా ప్రజలకి ఆయన ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆయన దగ్గరికి ఎవరైనా సమస్యతో వస్తే ఆయన సాల్వ్ చేయాల్సింది పోనిచ్చి ఈ విధంగా బిహేవ్ చేయటం ఎలా చూడొచ్చు? అంటే మనం ఎంతో కోట్ల డబ్బు ఉన్న వాళ్ళని కూడా చూసాం, కానీ ఇలా దాని పైన వేసుకొని పడుకోవడం, అతను మైండ్ ఏ విధంగా ఉంది అనుకోవాలి? మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి, అతను ఆ విధంగా చేయటం అట్లాంటివి చూస్తూ ఉంటే సినిమాలు చూసి పాపం బాగా నేను కూడా అలా ఫీల్ అవ్వాలి, లేకపోతే అలా డబ్బులు ఇలా ఇలా వేయాలి, పైసా వసూలు సాంగ్లో లాగా నేను కూడా అని చెప్పి అన్నట్లు ఉంది అతనిది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఈ కార్యకలాపాలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. గత చరిత్ర చాలా ఉంది వీళ్ళది. మరి ఆ చరిత్రలో ఇతను కూడా ఉన్నాడు ఇప్పుడు కొత్తగా. మరి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, మీరు అన్నారు ఇప్పుడే, ఏమైనా చర్యలు తీసుకుంటారా అని. వాళ్ళు చర్యలు తీసుకోపోగా ఏమంటారంటే, అబ్బబ్బే ఈయన అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గతంలో చేసినప్పటి నుంచి ఉన్నాడు, ఈరోజు కొత్తగా మేం చెప్పేదే ఉంది, కాకపోతే మాకు అసలు తెలియదు అప్పటి నుంచి. అన్ని కార్యక్రమాలు వాళ్ళు చెప్తుంది ఇదే. ఒక కల్తీ మద్యం దగ్గర నుంచి లడ్డు, లేకపోతే ఈ ఏదైతే పరకామణి ఏది చూసినా మీరు అబ్బాయి ఇప్పుడు కాదు ఎప్పటిదో అన్నట్లుగా వాళ్ళ చరిత్ర అది. వాళ్ళు ఒకటి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయించరు, పార్టీ నుంచి ఇదిగో మేము ఇలాంటి సంజాయిషి ఇచ్చుకుంటామని చెప్పరు, ఎదుటి వాళ్ళ మీద తోసేయటమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పని. ఇంకోటి ఏంటంటే, అసలు అదేంటో విచిత్రంగా వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మరి ఏదన్నా వీళ్ళు ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారా, ఇదిగో మీ దగ్గర ఇలాంటి క్వాలిటీస్ ఉంటేనే మా పార్టీకి అర్హులు అని? మరి లేకపోతే అలాంటి వాళ్లే వస్తారా తెలియదు. మొత్తానికైతే అందరూ ఒక చోటకైతే చేరుతున్నారు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి అలానే కనిపిస్తున్నారు. ఒక గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు చెప్పుకుంటూ వెళ్తే ఇట్లాంటి వెంకటేశ శర్మ లాంటి వాళ్ళు, లేకపోతే ఆ మధ్య వీళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో సుధాకర్ బాబు, అతను కూడా ఇంట్లో ఆ పని అమ్మాయిని హెరాస్ చేస్తే అమ్మాయి మొత్తం ఫోన్ పెట్టేసి రికార్డ్ చేసి బయట పెట్టి ఆయన మీద కేసు నమోదైంది. మరి ఇతని మీద కూడా ఇప్పుడు కేసు నమోదు చేశారు, పూర్తి వివరాలు బయటకు తీస్తున్నారు. మరి ఇతను ఈ బాబిడేల్ డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఆ వీడియో చూస్తుంటే ఇంకా మనం అదేంటి యానిమల్ మూవీలో లాగా, ఒక అతను ఏదో ఫోబియా ఉందా లేకపోతే ఏదన్నా వాడుతున్నాడా మందులు తెలియదు, కానీ మొత్తానికైతే అతనికి ఏదో మెంటల్గా ఇదే ఉంది. సినిమాల్లో చూసినట్లు నేను చేయాలి డ్యాన్సులు, లేకపోతే ఇలా డబ్బులు వేయాలను, ఇలాంటివన్నీ. సరే నువ్వు ఎట్లయినా జావు, కానీ మీరు చేసే ఈ లీగల్ సెల్ అధ్యక్షులుగానో దాంట్లో మెంబర్గానో ఒక లాయర్గా ఉంటున్నానని చెప్తూ ఈ ఇల్లీగల్ పనులు ఎందుకు చేస్తున్నారు? ఈ ఇల్లీగల్ వ్యవహారాలు మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళలోనే ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళే ఎందుకు పెంచి పోషిస్తున్నారు? ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడు మహిళల్ని. కూడా మనం ఒక న్యూస్ విన్నాం కదా, యూత్ విభాగం అధ్యక్షుడు లేకపోతే స్టూడెంట్ కొండారెడ్డి, అతను కూడా డ్రగ్స్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు మనం చూసాం కదా. అంటే వీళ్ళు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య దీనికి సంబంధం లేని విషయం అయినా కూడా ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం గురించి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న పిల్లల దగ్గర నుండి మంచానబడిన ముసలవాళ్ల వరకు వాళ్ళ బాధితులే. ఎందుకంటే పసిపిల్లలు ఎలా బాధితులు అని చెప్పి అడగొచ్చు కొంతమంది. తిరుపతిలో హాస్పిటల్లో కరోనా టైంలో ఆక్సిజన్ లేక ఎంతమంది పిల్లలు చనిపోయారు. ఆ చావుకి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కారణం కాదా? ఎందుకు ఆయన కారణం అంటే, వాళ్ళకి పెట్టాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళి నేను చస్తాను కరోనా వచ్చని చెప్పి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక్కడ పసిపిల్లల జీవితాలు ముఖ్యమా, నీ జీవితాలు ముఖ్యమా? అలాగే సరైన సదుపాయాలు లేక, ఆక్సిజన్ అందక, కరెంటు సప్లై సరిగ్గా లేక హాస్పిటల్స్లో కూడా చనిపోయారు. ఇంకా ముసలి వాళ్ళ సంగతి అంటే వాళ్ళకి సరైన పెన్షన్ లేవు. మరి వాళ్ళ మీద కూడా ఈ వాలంటీర్లు వెళ్ళి మెళ్ళో గొలుసులు లాగేసుకోవటం, డబ్బుల కోసం వాళ్ళ వేలు ముద్రలు తీసేసుకొని బ్యాంకులు డబ్బులు డ్రా చేసుకోవడం చూసాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ బాధితులయ్యారు. పిల్లల్ని గంజాయికి, డ్రగ్స్కి అలవాటు చేసేసి పీకలు కోసేయటం, ప్రేమించు అని చెప్పి, లేకపోతే వాడు తాగి మత్తులో వెళ్ళి ఆ అమ్మాయిని ఏదైనా చేయబోయినప్పుడు ఇవన్నీ చూసాం. అంటే వాళ్ళ హోమ్ మినిస్టర్ అప్పట్లో అంది,
ఏంటి 1-2 రేపులకైనా అంది. ఏం చెయ్యాలి అట్లాంటి వాళ్ళని? ఒక మహిళగా ఉండి నువ్వు మాట్లాడవలసిన మాటలేనావి? మేము ఇదిగో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాము, ఇలాంటి తప్పు జరిగింది, ఆ తప్పు జరగకుండా చేస్తామని చెప్పాల్సిన మీరు ఆ రోజున ఎలాంటి మాటలు మాట్లాడారు? కానీ ఈ రోజున ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారి విషయం కూడా చెప్పుకోవాలి. మరి ఆయన ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎందుకు అంటే అసలు మనం మాట్లాడే దీనికి సంబంధం లేకపోయినా ఇట్లాంటి ఇల్లీగల్ పనులు వీళ్ళు ఎందుకు చేశారు, మరి ఆ రోజున వీళ్ళు ఎందుకు ప్రోత్సహించారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం వాటన్నింటిని నిర్మూలించాలంటే ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గురించి మరి ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాట్లాడాడో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక్కడ పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ నడవడికి కానివ్వండి, ఆ డిసిప్లిన్ అంతా కూడా మరి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక మంచి గురువు ఉండాలి, ఆ గురువు నుంచి వస్తుంది. అది మొన్న కూడా పుట్టపర్తిలో మరి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళదంతా కూడా 6th క్లాస్ నుంచి శారీస్ కట్టుకోవటం కానివ్వండి, ఎక్కడా కూడా బాడీ కనిపించకూడదు అనేది కానీ ఎవరికి వాళ్ళకే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా సపరేట్ క్లాసులు జరుగుతాయి. అక్కడ అమ్మాయిలకే క్లాసులు జరుగుతాయి, అబ్బాయిలకే క్లాసులు జరుగుతాయి. సపరేట్ కో ఎడ్యుకేషన్ అనేది ఉండదు అసలు అక్కడ. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ డిగ్రీ అసలు డిగ్రీ కళాశాల వేరే ఉండేది, పుట్టపర్తిలో ఉండదు, అనంతపూర్లో ఉండేది. అయితే మొన్న లోకేష్ గారు గమనించింది ఏంటంటే ఆ పిల్లలు దర్శనానికి రావటం, అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమన్నా తిన్నా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చేటప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉందో అంతే నీట్గా ఉంది. అది తెచ్చిన ఏదైనా ఒక చాక్లెట్ తిన్నా, ప్రసాదం ఇచ్చిన తిన్నా ఆ పేపర్లో వాళ్ళతో పాటు పట్టుకు వెళ్తాం, డస్ట్బిన్లో వేయటం. మరి మన పిల్లలు కూడా అలా తయారవ్వాలంటే ఏం చేయాలి గురువు గారని చాగంటి కోటేశ్వరరావు గారిని అడగటం. ఏం చేయాలంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ, మన భగవద్గీత శ్లోకాలు కానివ్వండి, వాటిలో ఉన్న అర్థాలు కానివ్వండి, ఎలా సమాజానికి మనం ఉపయోగపడతామని, అది మొక్కై వంగంది మానై వృంగున అంటే మరి అది చిన్నప్పటి నుంచే మనం అలవర్చుకుంటా రావాలంటే అంత గొప్ప ప్రవక్తలు వాళ్ళు ఎవరైతే ప్రసంగం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ అవసరం చాలా ఉంది. కాబట్టి అంత ముందు చూపుతోటి, అంత మంచి ఆలోచనతోటి ఆయన నియమించటం. ఎక్కడ కూడా పివి నరసింహారావు గారే స్వయంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మీకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా గొప్పగా మాట్లాడగలుగుతారు, మరి మీకు ఏం కావాలి అని అడిగినా కూడా దేవుడు ఇస్తే చాలు, మీకైనా నాకైనా దేవుడు ప్రసాదించాలని చెప్పి వచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు క్యాబినెట్ హోదా లేదు, ఎక్కడా కూడా ఎటువంటివి కూడా తీసుకోవట్లేదు అమౌంట్ ప్రభుత్వం నుంచి. కానీ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ఎప్పటికైనా సరే ఒక మనిషి నిలబెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ చరిత్ర చెప్పుకోవాలి, ఇదిగో ఇంత గొప్పవాడు రాని. దానికోసం పాటుపడుతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ అంతా పిల్లల మీద ఆధారపడింది. ఆ పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గంజాయికి, మరి మత్తు పదార్థాలకి, ఈయన మరి అమ్మఒడి అని చెప్పి కార్యక్రమం పెట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి పిల్లల దగ్గర మాట్లాడటం, ఆ పార్టీ కండువాలేసి మోపించటం, ఇలాంటివన్నీ పిల్లల నుంచి దూరం చేయాలంటే చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి వ్యక్తి అవసరం. అదొక శక్తిలాగా మారి పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తుంది. మరి ఇలాంటివన్నీ కూడా ఈ వెంకటేశ్వర శర్మ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఇలాంటి ఒక లీగల్ సెల్లో ఉండి ఇల్లీగల్ పనులు చేస్తూ ఇంత అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది? ఇప్పుడు చూసి గోరంట్ల మాధవ్ అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంబటి రాంబాబు గతంలో చూసామా, అవంతి శ్రీనివాసుని చూసామా, వీళ్ళ సుధాకర్ బాబుని చూసామా, ఎంతమంది ఉన్నారు, వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళేంటి? ఎమ్మెల్సీ అనంతబాబు మొన్న చూసాము నిడుగుంటే అరుణానా ఎవడావిడ ఆ శ్రీకాంత్ అని చెప్పి ఒక అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడిన వ్యక్తి, అతనేమో పోలీస్ స్టేషన్లోంచి డైరెక్ట్గా హాస్పిటల్కి రావటం, ఈవిడెళ్ళి మీట్ అవటం, ఎంత నీచమైన వీడియోలు బయటపడి. మీరు సమాజానికి మంచి చేస్తారా? మీరు సమాజానికి మంచి చెప్పడానికి మళ్ళీ వస్తారా? గుర్తుండే ఉంటుంది, ఒక ఓల్డ్ పర్సన్ ఒక పాపని తీసుకెళ్ళాడని చెప్పి టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి నానా హంగామా చేయడం మనం చూసాం. సో మరి దీనికి వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు మరి ఇప్పుడు వైసీపీ లీగల్ సెల్ సభ్యుడు చేసినటువంటి పని మీద వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు కదా. ఆయన సుధాకర్ రెడ్డి ఆయన రావాలి, మరి అంబటి రాంబాబు రావాలి, సజ్జల రామకృష్ణారెడ్డి రావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు ఏ విధంగా స్పందిస్తారు, ఏం సంజాయిషి చెప్పుకుంటారు ఇప్పుడు చెప్పాలి. వాళ్ళంతా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అంతా వాళ్ళు చేసేసారు గతంలో. నీచమైన పరిపాలన అందజేసి మళ్ళీ 2029లో వస్తాము, మేము ఉద్ధరిస్తాం. గంజాయి బెచ్చిని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రావాలి. వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోవటం ఖాయం. మొన్న పెద్ద ఆవిడ మాట్లాడింది కదా, ఏముంది ఇంకా ఇది కూడా ఉండదు, బూడిది మిగిలిద్దని. అదే మిగిలిద్ది వీళ్ళుంటే. కాబట్టి నిజంగా వీళ్ళకి తగిన శిక్ష వేసి ఆ పార్టీ ఎట్లాంటి మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది అనేది మనం ఎప్పుడు చెప్పలేము, ఎప్పుడు తీసుకోలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులకి శిక్ష పడి తీరాల్సిందే. ఇట్లాంటి వ్యక్తులకు శిక్ష పడితే మళ్ళీ ఇంకెన్ని పాములు ఉన్నాయో దాంట్లో ఇట్లాంటి కట్టల పాములు, ఆ కట్టల పాములన్నీ బయటకు తీస్తే అప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేకుండా, జెండా పట్టేవాడు కట్టేవాడు లేకుండా సమూలంగా నాశనం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.